లదాఖ్లోని ఒక చెక్ పోస్ట్ దగ్గర ఒక యువతి తీవ్ర ఆగ్రహంతో భద్రతా సిబ్బందిని ప్రశ్నిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీఆర్ జెన్జీ, వీ విల్ నాట్ టాలరేట్ దిస్ నాన్సెన్స్ అంటూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. అసలు ఆమె ఎవరు? ఆమె ఎందుకు అంత ఆగ్రహానికి గురైంది? ఆ సమయంలో అక్కడ రోడ్డును ఎందుకు మూసివేశారు? ఆమె చెప్పినట్లుగా నిజంగానే పర్యాటకులను గంటల తరబడి ఆపారా? మరియు అన్నింటికంటే ముఖ్యంగా వైరల్ వీడియో తర్వాత అదే యువతి సైన్యం, పోలీసుల ముందు ఎందుకు క్షమాపణ చెప్పింది? ఈ మొత్తం ఘటన వెనక ఉన్న అసలు కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఘటన లడాఖ్లోని కార్గిల్ ప్రాంతానికి సమీపంలో ఉన్న మినీ మార్గ్ చెక్ పోస్ట్ వద్ద జరిగినట్లు పలు రిపోర్టులు వెల్లడించాయి. వైరల్ అయిన వీడియోలో ఒక మహిళా పర్యాటకురాలు భద్రతా సిబ్బందితో వాగ్వాదం చేస్తూ కనిపించింది. ఆమెతో పాటు మరికొందరు ప్రయాణికులు కూడా అక్కడ ఆగి ఉన్నారు. ఆమె వాదన ప్రకారం తాము చాలా గంటలుగా అక్కడే వేచి చూస్తున్నామని, రోడ్డు ఎందుకు మూసివేశారో సరైన సమాచారం ఇవ్వలేదని ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఆ సమయంలోనే ఆమె తన కోపాన్ని గట్టిగా వ్యక్తం చేస్తూ వీఆర్ జెన్జీ, వీ విల్ నాట్ టాలరేట్ దిస్ నాన్సెన్స్ అని చెప్పింది. ఆ ఒక్క మాటే తర్వాత ఈ మొత్తం సంఘటన గుర్తింపుగా మారిపోయింది. ఇక్కడే ఈ సంఘటనలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. సోషల్ మీడియాలో మొదట ఈ వీడియోకు సంబంధించిన అనేక రకాల క్లెయిమ్స్ వచ్చాయి. కానీ అందుబాటులో ఉన్న రిపోర్టుల ప్రకారం ఆ ప్రాంతంలో భద్రతా కారణాలతో ట్రాఫిక్ను తాత్కాలికంగా నియంత్రించారు. ఆ సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ కార్గిల్ ప్రాంతంలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాలకు సంబంధించిన పర్యటనలో ఉన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వారి ప్రయాణ ప్రణాళికలో మార్పులు రావడంతో జోజిలా గుమ్రీ మార్గంలో భద్రతా ఏర్పాట్లు మరియు ట్రాఫిక్ నియంత్రణలు చేపట్టినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. అంటే ఇది కేవలం సాధారణ ట్రాఫిక్ జామ్ కాదు, సీనియర్ రక్షణ అధికారుల కదలికకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఆ యువతి వాదన చెప్పిన ప్రకారం తాను మరియు ఇతర ప్రయాణికులు చాలా సమయం నుంచి అక్కడ వేచి ఉన్నారు. కొన్ని రిపోర్టుల్లో ఆమె సుమారు 5 గంటలుగా వేచి ఉన్నట్లు చెప్పినట్లు ఉంది. తర్వాత ఇచ్చిన వివరణలో ఆమె మొత్తం 6 గంటల వరకు వేచి ఉన్నట్లు చెప్పింది. అయితే ఈ సమయాన్ని స్వతంత్రంగా నిర్ధారించే అధికారిక ట్రాఫిక్ రికార్డు ప్రజలకు అందుబాటులో లేదని కూడా రిపోర్టులు సూచిస్తున్నాయి. అందుకే మనం ఖచ్చితంగా 6 గంటలోని కాకుండా ఆమె తన వాదనలో చాలా గంటలు వేచి ఉన్నామని చెప్పింది అని చెప్పడం కూడా ఒక విషయం పరిగణలోకి తీసుకోవచ్చును. ఆమె ఆగ్రహంలో చెప్పిన ఒక మాటే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. వీఆర్ జెన్జీ. ఇంతకు జెన్జీ అనేది ఒక తరం కోసం ఉపయోగించే పదం. ప్రతి తరానికి ఒక నేమ్ అనేది ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ జెన్జీ అనేది కూడా ఒక సాధారణ పరిణామ క్రమంలో ఏర్పడిన పేరు మాత్రమే. కానీ ఈ సందర్భంలో ఆమె దాన్ని తన అసహనాన్ని వ్యక్తపరిచే విధంగా ఉపయోగించింది. వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు జెన్జీ అని చెప్పుకోవడం వల్ల భద్రతా నియమాలు మారిపోతాయా అని ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన ప్రకారం వీఆర్ జెన్జీ అనే మాటను ఒత్తిడి చేయడానికి ఉపయోగించడం
మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ సంఘటనలో చాలా ముఖ్యమైన కరెక్షన్. సోషల్ మీడియాలో ఈ వీడియోను చాలా మంది ఒక యువతి ఇండియన్ ఆర్మీ సోల్జర్తో గొడవ పడింది అనే విధంగా ప్రచారం చేశారు. కానీ అందుబాటులో ఉన్న రిపోర్టుల ప్రకారం వైరల్ వీడియో జరిగిన ప్రదేశం పోలీస్ చెక్ పోస్ట్ అని ఆర్మీ క్లారిఫికేషన్ ఇచ్చింది. అంటే వీడియోను చూసి మనం వెంటనే ఆమె ఆర్మీ సోల్జర్తో గొడవ పడింది అని నిర్ధారించడం సరైనది కాదు. అక్కడ భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. కానీ చెక్ పోస్ట్ విషయంలో పోలీస్ పాత్ర కూడా ఉంది. ఇది ఈ సంఘటనను సరిగ్గా అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన విషయం. వైరల్ వీడియోలో అత్యంత ఎక్కువగా చర్చకు వచ్చిన మరో విషయం, ఆమె ఎంత ఆగ్రహంగా మాట్లాడుతున్నప్పటికీ అక్కడ ఉన్న సిబ్బంది పెద్దగా స్పందించకుండా పరిస్థితిని అదుపులో ఉంచడం. వీడియోలో కనిపించేంత వరకు వారు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చకుండా తమ విధుల్లోనే ఉన్నారు. ఇక్కడే చాలా మంది ఒక విషయాన్ని గమనించారు. ఒకవైపు ప్రయాణికుల అసహనం, మరోవైపు భద్రతా విధుల్లో ఉన్న సిబ్బంది బాధ్యత. ప్రత్యేకంగా సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ ప్రయాణికులకు వెంటనే అర్థం కాని భద్రతా కారణాలు ఉండవచ్చు. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో అధికారులు ఆదేశాలను పాటించడం చాలా ముఖ్యమైన విషయం. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఈ యువతిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రత్యేకంగా ఆమె భద్రతా సిబ్బందితో మాట్లాడిన విధానం, అలాగే జెన్జీ అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరిగింది. మాజీ సైనిక అధికారులు కూడా ఈ సంఘటనపై స్పందించారు. వారి ప్రధాన సందేశం, యువతకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంది, కానీ యూనిఫామ్ ధరించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో గౌరవంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యమైనదిగా తెలియజేశారు. ఇప్పుడు చాలా మందికి ఉన్న ప్రశ్న, ఆమె అసలు ఎవరు? పబ్లిక్గా వచ్చిన తాజా రిపోర్టుల ప్రకారం ఆమె 25 ఏండ్ల పర్యాటకురాలు అని పేర్కొన్నారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలు విశ్వసనీయంగా ధృవీకరించబడలేదు. అందుకే సోషల్ మీడియాలో కనిపించే పేర్లు, వ్యక్తిగత వివరాలు లేదా ఇతర క్లెయిమ్స్ను మనం నిజమని చెప్పడం సరైనది కాదు. ఈ వీడియోలో ముఖ్యమైన విషయం ఆమె వ్యక్తిగత గుర్తింపు కాదు. ఆ రోజు అక్కడ ఏమి జరిగింది అదే అసలు విషయం. అయితే ఈ సంఘటన ఇక్కడితో ముగియలేదు. వైరల్ వీడియో తర్వాత అదే యువతి మీడియాతో మాట్లాడి తన ప్రవర్తనపై విచారం వ్యక్తం చేసింది. ఆమె చెప్పిన ప్రకారం తాను తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉండి అలా మాట్లాడానని, తన మాటలు తప్పని గ్రహించానని తెలిపింది. ఆమె ఇండియన్ ఆర్మీ, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ మరియు లదాఖ్ పోలీసులకు క్షమాపణ కూడా తెలియజేసింది. సైనికులను ఉద్దేశించి, నా దేశపు జవాన్ అన్నలారా నన్ను క్షమించండి అనే భావంతో ఆమె క్షమాపణ కోరింది. తాను సైన్యాన్ని గౌరవిస్తానని, ఆ సమయంలో తన కోపం వల్ల తప్పుగా మాట్లాడానని కూడా చెప్పింది. ఈ సంఘటనలో ఎవరు పూర్తిగా సరైన వారు, ఎవరు పూర్తిగా తప్పు అని నిర్ణయించడం కంటే ఇక్కడి నుంచి మనం ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి. ప్రయాణికులకు తమ సమస్యలను తెలియజేసే హక్కు ఉంది. అదే సమయంలో భద్రతా సిబ్బందికి కూడా కొన్ని పరిస్థితుల్లో ప్రజలకు వెంటనే వివరించలేని భద్రతా బాధ్యతలు ఉంటాయి. ప్రత్యేకంగా లడాక్, కార్గిల్ లాంటి వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతాల్లో కొన్ని నిమిషాల ఆలస్యం వెనుక కూడా పెద్ద భద్రతా కారణం ఉండవచ్చు. కోపం రావచ్చు, ప్రశ్నించవచ్చు, కానీ గౌరవాన్ని కోల్పోకుండా మాట్లాడడం చాలా ముఖ్యం. మరో ముఖ్యమైన విషయం,
ఈ సంఘటనను వైరల్ చేయడానికి ముందు వీడియోలో కనిపించేది మాత్రమే నిజం అని కాకుండా అసలు సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక చిన్న వీడియో, కొన్ని మాటలు, ఒక వ్యక్తి కోపం, ఇవి కలిపి సోషల్ మీడియాలో ఒక పెద్ద కథగా మారిపోవచ్చు. కానీ నిజం తెలుసుకోవాలంటే వీడియోతో పాటు దాని వెనుక ఉన్న సందర్భాన్ని కూడా చూడాలి. ఇదే ఈ లడాక్ వీఆర్ జెన్జీ సంఘటన మనకు ఇచ్చే అతి పెద్ద పాఠం. ఇలాంటి నిజమైన సంఘటనల వెనుక ఉన్న అసలు కథలను తెలుసుకోవడానికి మన చరిత్ర రహస్యాలు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. జై హింద్ మిత్రులారా.